డిస్కామ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గుర్తొచ్చాడు. అరే 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 రే, మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయి, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఈడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అబ్బాయా అబ్బాయా 9,000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదే ఉందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్తరపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా? అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇదెందుకు రా, మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలామంది తీసుకుంటారు లంచాలు. కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్, నాన్సెన్స్ హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్మోహన్ రెడ్డి has gone and has risen to the heights. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో. అది నాకు ఇంకా గర్వంగా ఉంది. ఏంటంటే, ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళకి వాడు చూడు రావాడు మా వాడు జగను వాళ్ళకన్నా 3 ఇంతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత? వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా, వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది. జగన్ అంత మగోడే లేడని, జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది. సరే, అది పక్కన పెడతాం. ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో, డబ్బు ఇచ్చిన తర్వాత వేగంగా ఫైలు పరిగిచ్చింది అని FBI వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పటంలా. $200 మిలియన్ బ్రైబు సెట్ అయిందని రాశారు. ఎంత? 200 million. ఆంధ్రప్రదేశ్ bribe payment was approximately $2,000 million. This is as per the internal records of Adani. $200 million. అంతే
1675 crores అప్రాక్సిమేట్లీ 1600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని FBI వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్లో క్లియర్గా ఇచ్చేశారు. ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం. చదవండి, జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి, ప్రేమించండి. ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మనవి చేస్తూ ఉండ. ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం, ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవి చేస్తూ ఉన్నా. మంచి పని చేసినా దొంగ పని చేసినా న్యూస్లో ఉన్నాడు, సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. సరే, ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం. ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు, ఆయన రెడ్ అని పెట్టుకోడు. ఎవరా చెప్పండి?